హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి రాయలసీమ స్టైల్లో మనం కజ్జికాయలని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు మైదాను కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా ముందు నూనె మొత్తం పిండికి పట్టేలాగా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా మొత్తం మిక్స్ చేసాం కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కంటే మెత్తగా, పూరీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని చూడండి ఫ్రెండ్స్, మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి మొత్తం నీకు ఉంటలాగా చేసి చూపిస్తాను. చూడండి, చూడండి ఇలా కలుపుకున్నాం కదా. ఇలా ఉంటలాగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఒకసారి వేలు పెట్టి చూపిస్తాను. చూడండి, ఈ ముద్ద పైన ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు పిండిని మొత్తం నాననిద్దాము. చూడండి, ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని నేను ఒక కప్పుతో పప్పులు వేసుకుంటున్నాను. శనగపప్పులను వేసుకోవాలి. అలాగే అందులోకి 3 యాలకులు వేసుకుందాము. వీటిని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా పప్పులన్నిటిని వేసుకొని ఫస్ట్ ఈ పప్పుల్ని ఒకసారి మిక్సీ కొట్టుకుందాము. నేను లైట్ బరకగా మిక్సీ కొట్టుకొని చూపిస్తాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పప్పులు వేసామో అదే కప్పుతో చక్కెర కూడా వేసుకుందాం. 1 కప్పు. చూడండి, వీడియోలో చూపించినట్టు మీకు ఏ కప్పుతో అయితే పప్పులు వేసుకున్నానో అదే కప్పుతో చక్కెర కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టి చూపిస్తాను. చూడండి, దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. చూడండి, ఇంత మెత్తగా పట్టుకోవాలి మనకు కజ్జికాయలలోకి. చూసారా, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మొత్తం వేరే బౌల్లోకి వేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి కొబ్బరి పొడిని అలాగే జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుందాము. దానికి ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాము. చూడండి, నెయ్యి ఫ్లేవర్ అనేది కజ్జికాయలలోకి బాగా తగులుతుంది కాబట్టి నేను కొద్దిగా నెయ్యి ఎక్కువే వేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం జీడిపప్పుల్ని కట్ చేసి వేసుకుందాము. చూడండి, ఇలా జీడిపప్పుల్ని వేసుకొని జీడిపప్పుల్ని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి, మనం ఏ కప్పుతో అయితే పప్పులు వేసుకున్నాము అదే కప్పుతో 1/2 కప్పు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. ఇది కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా పప్పుల పొడి ఉంది కదా దాంట్లోకి వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. వీడియోలో చూపించినట్టు చూడండి, ఇందులోకి వేసేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేయాలి. అంటే కొబ్బరి పొడి మొత్తం ఈ పొడికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్ని మనం ఎంత బాగా కలిపితే మనకు లోపల ఫ్లేవర్ అనేది అంత బాగా తగులుతుంది కాబట్టి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పూరీ పిండి ముందుగా పిసికి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం. చూడండి, మరి పెద్ద బాల్స్ అవసరం లేదు, చిన్న రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ సైజులో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. చూడండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. చూడండి, ఇలాగే అన్ని దాంట్లోని చేసి పెట్టుకుందాము. మనం అన్నీ ఒకేసారి చేసుకోకూడదు. ఇవి ఒక 10 చేసుకుంటూ ఇవన్నీ ఒత్తి పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఇవి గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మీకు మొత్తం కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా మనం ముందుగా పూరీ పిండిని తీసుకొని పూరీలాగా మొత్తం ఒత్తుకోవాలి. చూడండి, రౌండ్గా నేను మొత్తం ఒత్తుకున్నాం కదా. ఇలా మనం కింద పిండి వేసుకుంటూనే ఒత్తుకోవాలి. నూనె ఏం అవసరం లేదు, నూనె వేయకండి. ఇలా లైట్గా పిండి వేసుకొని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాం కదా.
మొత్తం ఇలా రుద్దేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని కజ్జికాయలది చెక్క కానీ మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ది కానీ కజ్జికాయలది ఉంటే దాంట్లో పెట్టి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇంకొక పూరి కూడా మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి. అలాగే మనం ఇలా ఒక 4-5 చేసుకొని ఒత్తుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా మీకు మధ్యలో పిండి వేసుకొని ఒత్తుకోవాలి. నూనె వేసారు అంటే అది మొత్తం అతుక్కొని పోతుంది కాబట్టి నూనె అయితే ఎప్పటికీ వేయకండి. మీకు గోధుమ పిండినే వేసుకోండి, లేదు అంటే మీరు మైదాతో చేస్తే మైదా పిండినైనా వేసుకోండి. ఇలా ఒత్తుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి మీకు ఇలా పతలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం కజ్జికాయలది రేకు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దానిపైన కూడా లైట్గా పొడి వేసుకొని పొడి మొత్తం పక్కన విదిలిచ్చేసుకొని ఇప్పుడు మనం రుద్దుకున్న పూరి రేకుని పెట్టేసుకుందాము. చూడండి ఇలా సమానంగా పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పప్పల పొడిని, దాన్ని వేసుకోవాలి మధ్యలో. చూడండి సైడ్న అంటకుండా వేసుకోండి. సైడ్న అంటుకునింది అంటే ఇది మనం తీసేటప్పుడు రేకులు అనేటివి ఓపెన్ అవుతాయి. సో మనకు ఆ కజ్జికాయ అనేది పనికి రాకుండా పోతుంది. ఇలా సైడ్కి పిండి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒత్తుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా ఒత్తుకొని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనం దీన్ని 1-2 సార్లు ఒత్తుకోవాలి. అప్పుడే మనకు రేకులు అనేవి కొద్దిగా గట్టిగా ఉంటాయి. చూడండి ఇలా అటువైపుకి ఇటువైపుకు చూసుకొని తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ కజ్జికాయ నీట్గా వచ్చింది కదా. ఇలాగే ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. మనము పిండి చల్లుకుంటూనే చేసుకోవాలి. కజ్జికాయ రేకులకి ఎప్పుడైనా సరే పిండి చల్లకుండా చేసాము అంటే అది అతుక్కొని పోతుంది కాబట్టి పిండి అనేది చల్లుకుంటూనే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక రేకు పెట్టి అందులోకి కొద్దిగా పప్పల పొడి వేసుకున్నాను చూడండి. 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను ప్రతిదానికి. ఇలా వేసుకొని మనం సైడ్న ఒకవేళ పిండి పడి ఉంటే దాన్ని లైట్గా అడ్జస్ట్ చేసుకొని ఒత్తేసుకోవాలి. చూడండి ఇలా ఒత్తుకొని మనం పిండి సైడ్న ఉన్న పిండి మొత్తం తీసేసుకొని దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ అన్ని కజ్జికాయలని ఇలాగే ఒత్తుకోవాలి. చూసారా? ఇప్పుడు నేను అన్ని కజ్జికాయలని ఒత్తి చూపిస్తాను చూడండి. చూడండి ఇవి 2 నీట్గా వచ్చాయి కదా, ఇవి 2 మీకు చూపించాలని నేను ఒత్తాను. ఇప్పుడు అన్నిటిని తయారు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అన్నిటిని తయారు చేశాను కదా, వీటిని మనం ఫ్రై చేసుకుందాము. చూడండి అన్నీ ఇలా ముందే మనం తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నూనెని యాడ్ చేసుకుందాము. చూడండి నూనె వేసుకున్నాం కదా, నూనె బాగా వేడి కావాలి. వేడి అయిన తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలని ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూడండి మీకు గోళంలో ఎన్నైతే సరిపోతాయో అన్ని కజ్జికాయలని వేసుకోండి. వేసిన వెంటనే అయితే మీరు దీన్ని తిప్పకండి, 1 నిమిషం వదిలేయండి. అట్లాగే మొత్తం ఒక సైడ్ ఫ్రై అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. వేస్తానే తిప్పకండి. వేస్తానే తిప్పారు అంటే అవి కొద్దిగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వేస్తానే తిప్పకండి. 1 నిమిషం ఇలా కాగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తిప్పేసుకుందాం. చూడండి మనం ముందుగా వేసినవన్నీ ఒక్కొక్కటిగా తిప్పేసుకోవాలి. చూడండి ఇలా తిప్పుకుంటేనే మన కజ్జికాయలు అనేవి బాగా నీట్గా షేప్లు అనేవి పక్కకు చెదిరిపోకుండా ఉంటాయి. ఇలాగే అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని కజ్జికాయలని. చూడండి ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, వీటన్నిటిని నేను పక్కకు తీసేసుకుంటాను. చూడండి ఇలా మనం మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి ఇలా కాగితే సరిపోతుంది కజ్జికాయలు. ఇప్పుడు వీటన్నిటిని తీసి వేరే బౌల్లోకి వేసి చూపిస్తాను చూడండి. ఇలాగే మనం అన్ని కజ్జికాయలని కాల్చుకోవాలి. నూనె మొత్తం వంపేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇలా అంటే నూనె మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో పక్కన వేసుకొని అలాగే మిగతాయి కూడా తీసేసుకుందాము. మనం రెండో వాయి వేసేటప్పుడు నూనె కొద్దిగా వేడి అవ్వనిచ్చి వేయాలి. చూడండి ఇలా కొద్దిగా నూనె వేడైన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నైతే సరిపోతాయో మనకు గోళంలోకి అన్ని కజ్జికాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం నిదానంగా వేసేటప్పుడు నిదానంగా వేసుకోవాలి కజ్జికాయలని. మనం అలాగే వేసాము అంటే
నూనె ఎగిరి మన చేతుల మీద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి నిదానంగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు కాగనిచ్చిన తర్వాతే తిప్పేసుకోవాలి. అన్నీ ఒకేసారి తిప్పకండి, ఎందుకంటే మనం వేస్తాను తిప్పాము అంటే ఇవి పగిలిపోతాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే అన్నిటినీ తిప్పేసుకోవాలి. చూడండి ఇలాగే అన్ని కజ్జికాయలని కాల్చి చూపిస్తాను చూడండి మీకు. చూడండి మనం మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాం కదా, ఇవి లైట్ గోల్డెన్ కలర్ లెక్క వచ్చేసాయి కదా. వీటిని కూడా అన్నిటిని తీసి పక్కన వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసి చూపిస్తాను మీకు. అలాగే అన్నిటిని కాల్చేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఫెస్టివల్స్లో కానీ మనకు ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇలా కాల్చి చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఇచ్చారు అంటే ఎంతో ఇష్టంగా తింటారు కజ్జికాయలని. చూడండి పైన క్రిస్పీగా, అలాగే లోపల చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనకు ముందుగా సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి కానీ లేదంటే మామూలు చిన్నపిల్లల హాలిడేస్లో కానీ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఏవైనా వెరైటీస్ కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.